దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువులకు పాదపద్మములకు నమస్సుమాంజలి. మనిషి ఆనందంగా జీవించడం ఎలా? దానికి ముఖ్యంగా 3 సూత్రాలు. నంబర్ 1 ఈగో, నంబర్ 2 భయం, నంబర్ 3 కోరికలు. ఈగో అంటే అహంకారం. మనిషికి అహంకారం అనేది ఉండకూడదు. రెండవది భయం, ప్రతి దానికి భయపడకూడదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఒకేసారి చనిపోతాడు. అదే భయం ఉన్నాడు, ప్రతిరోజు చనిపోతూనే ఉంటాడు. ఈ 3 సూత్రాలు పాటిస్తూ ఉంటే మనిషి ఆనందంగా జీవించగలడు. కాబట్టి వివేకానందుడు చెప్పినట్టు ధైర్యమే జీవితం, భయమే మరణం. అందుకని ప్రతి ఒక్కడు ధైర్యంగా జీవించాలి. 3వది కోరికలు. కోరికలు అంటే కోరికలు తీరితే సంతోషంగా ఉంటాం, తీరకపోతే బాధపడుతూ ఉంటాం. అసలు కోరికలు లేకపోతే ఆనందంగా ఉంటాం. అలాగే ఒక మహానుభావుడు చెప్పినట్టు 3 విషయాల్లో అవి కూడా పాటిస్తూ ఉంటే ఇంకా మనిషి ఆనందంగా ఉండొచ్చు. నంబర్ 1 ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంచాలి. అలాగే ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి నుంచి పోల్చుకోకూడదు. అంటే పోలికలు ఉండకూడదు. తన జీవితం తనది, ఎదుటోడి జీవితం ఎదుటోడిది. వారి కర్మ సంస్కారాలను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది, మన సంస్కారాలను బట్టి మనం ఉంటాం. అంతేగాని ఎదుటోళ్ళతో పోల్చుకుంటే, అంటే మనకు ఒక ఇల్లు ఉంది, వాళ్ళకి 10 ఇళ్ళు ఉన్నాయి. మనకు ఒక ఇల్లు ఉంటే మనకు ఒకటే సమస్య, వాళ్ళకి 10 ఇళ్ళు ఉంటే 10 సమస్యలు. అసలు ఇల్లే లేనోడికి ఏ సమస్య లేదు. ఇది గుర్తుంచుకుంటే ఆనందంగా ఉంటాం. వర్తమానమే దివ్యత్వమని గనుమ, గడిచిన కాలమే పెనుభూతమే సుమ, రేపటి నీవెవరో తెలియని కాల చింతేలరో. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు వర్తమానంలో ఉండండి, ఎప్పుడు ప్రజెంట్లో ఉండండి. ప్రజెంట్లో ఉంటే ఆనందంగా ఉంటాం. అలాగే నిన్నటి తెలుసుకుంటే బాధ, రేపటి తెలుసుకుంటే భయం. అందుకని వర్తమానమే దివ్యత్వం అని గనుమ, ఈరోజు ప్రతిరోజు ఈరోజే మంచి రోజు అన్నట్టుగా ఉంటే ఆనందంగా ఉంటాం. గడిచిన కాలమే పెనుభూతమే సుమ, అంటే నిన్నటి తెలుసుకుంటే బాధ, రేపటి నీవెవరో తెలియని కాల చింతేలరో, అంటే రేపటి తెలుసుకుంటే భయం. ఇదేమీ లేకుండా ఎప్పుడు ప్రజెంట్, ఎప్పుడు వర్తమానంలో ఉన్నాడు, ఆనందంగా ఉంటాడు. మీకు ఎలాంటి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక సమస్యలు ఏ ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సంప్రదించి ఉచితముగా సమాధానం పొందవచ్చు. సహనమే సంస్కృతి. ధన్యవాదాలు.